ఓకే, సరే. ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్స్ అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. కంప్యూటర్ బేసిక్స్. కంప్యూటర్ బేసిక్స్. ఓకే, ఇప్పుడు మీకు బేసిక్స్ అంటే తెలుసా? బేసిక్స్ అంటే అర్థం తెలుసా? చెప్పండి, బేసిక్స్ అంటే ఏంటి? మీకు ఏది తెలిస్తే చెప్పండి. సూపర్, అంటే ఓకే, సూపర్, ఎక్సలెంట్ చెప్పిన. బేసిక్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే దీన్నే మనం ఫండమెంటల్స్ అంటారు. ఫండమెంటల్స్ అంటారు. బేసిక్స్ అన్నా ఫండమెంటల్స్ అన్నా ఒకటే. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే నానార్థాలు ఉంటాయి. తెలుగులోనే ఒక పదానికి తెలుగులోనే డిఫరెంట్ పదాలు ఉంటాయి అని చెప్పాను. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి అని చెప్పాము. ఓకేనా? అంటే బేసిక్స్ అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే ఫండమెంటల్స్. ఓకేనా? మరి ఇప్పుడు ఫండమెంటల్స్ అన్న బేసిక్స్ అన్న దాని అర్థం ఏంటంటే అందరికీ కామన్గా తెలిసిన పాయింట్స్ అమ్మ. అందరికీ కామన్గా తెలిసిన పాయింట్స్. తెలిసిన పాయింట్స్ అంటే అందరికీ అంటే ఎవరికి? అందరికంటే ఎవరికి? చదువుకున్నోళ్ళకి, చదువుకోనోళ్ళకి, అందరూ తెలియాలన్నమాట. ఓకేనా? అంటే అందరికీ అనగా చదువు ఉన్నవారికి, చదువు లేని వాళ్ళకి, చదువు లేని వారికి కూడా తెలిసినవి బేసిక్స్. ఓకేనా? చదువుకున్న వాళ్ళకి తెలియాలి, చదువు లేని వాళ్ళకి తెలియాలి. ఓకే, సరే. మీ ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్గా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చదివారు? ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. మీదని డిగ్రీ. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన ఒక సబ్జెక్ట్ చెప్పండి. సూపర్, ఎక్సలెంట్ చెప్పారు. మ్యాథ్స్ అని ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. మ్యాథ్స్ అనే సబ్జెక్టే కదా. ఇప్పుడు ఈ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో బేసిక్స్ ఉంటాయా, ఉండవా? బేసిక్స్ అంటే ఏం చెప్పాను నేను పైన? తెలిసినవి. మరి బేసిక్స్లో చదువు లేని వాళ్ళకి తెలిసినవి ఏమన్నా ఉన్నాయా? మ్యాథ్స్ బేసిక్స్లో చదువుకోని వాళ్ళకి ఏం తెలుసు? సూపర్, ఎక్సలెంట్. అంటే మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఏంటంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. ఇదేవే మ్యాథ్స్ బేసిక్స్. ఇది చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువు లేని వాళ్ళకి తెలుసు. వీటినే బేసిక్స్ అంటారు. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ సూత్రం మరి మన తల్లిదండ్రులు తెలుసా? ఎందుకు? అవి అడ్వాన్స్డ్. ఇవి బేసిక్స్. బేసిక్స్, అడ్వాన్స్డ్ రెండు ఉంటాయి. బేసిక్స్ అంటే అందరూ తెలియాల్సినవి, అడ్వాన్స్డ్ అంటే ఏంటి? తెలుసుకోవాల్సినవి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. ఓకే, మ్యాథ్సా? మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే కంప్యూటర్. ఓకేనా? మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే కంప్యూటర్. మరి ఇప్పుడు కంప్యూటర్లో చదువు ఉన్నా చదువు లేకపోయినా అందరికీ తెలిసిన కామన్ పాయింట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చెప్పండి. కంప్యూటర్లో ఉన్న బేసిక్స్ ఏంటి అందరికీ తెలియాలన్నమాట. అంటే చూడండమ్మా, కంప్యూటర్ అన్నా మొబైల్ అన్నా ఒకటే. ఓకేనా? కంప్యూటర్ అన్న ల్యాప్టాప్ అన్న ఒకటేనా? ఒకటే కదా. కంప్యూటర్ అన్న మొబైల్ అన్నా కూడా ఒకటే. ఓకే, మొబైల్లో మీకు తెలిసినవి లేదా కంప్యూటర్లో మీకు తెలిసిన కొన్ని పదాలు చెప్తారా? కీబోర్డు, ఇంకా మౌస్, ఇంకా సిపియు, ఇంకా ఇంకేమి తెలీదా? యాప్స్ అనే మాట విన్నారా? ఫోల్డర్ అనే మాట విన్నారా? ఫైల్స్ అనే మాట విన్నారా? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు విన్నారు, ఎక్కడో చోట విన్నారు. కాబట్టి వీటినే ఏమంటారు? బేసిక్స్ అంటారు. ఎవరి బేసిక్స్? కంప్యూటర్ బేసిక్స్. వాటి గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను A+B² సూత్రం తెలియాలి అంటే, లేకపోతే టేబుల్స్ నేను ఫామ్ చేయాలంటే అసలు నాకు ప్లస్ ఏం చేస్తో తెలియాలి, ఇంటూ ఏం చేస్తో తెలియాలి, మైనస్ ఏం చేస్తో తెలియాలి, డివైడెడ్ బై ఏం చేస్తో తెలియాలి.
తెలిస్తేనే నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం రాయగలను. అలాగే ఇక్కడ కీబోర్డ్ ఏం చేస్తాయి, మౌస్ ఏం చేస్తాయి, ఇవన్నీ విన్నారు మీరు అంతే, వాటిని ఆపరేట్ చేయలేదు. విన్నారు కాబట్టి అవన్నీ బేసిక్ అన్నట్టు. ఓకేనా? కంప్యూటర్ మొత్తం మీద, ప్రపంచంలో ఉన్న కంప్యూటర్ మొత్తం మీద మనకి తెలియవలసినవి, మనం నేర్చుకోవలసినవి, కంప్యూటర్ మొత్తం మీద మనకి తెలియవలసినవి, నేనైతే 3 అంటున్నాను. 3. ఈ మూడిట్లో మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. ఫస్ట్ ఏంటి అంటే మనకి తెలియాల్సింది, మనం ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియాలి. ఓకేనా? దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియాలి, దీన్ని ఎక్కడ క్రియేట్ చేయాలో తెలియాలి, అంతే మనకు తెలియాల్సిందే. ఓకేనా? ఇప్పుడు మన లైఫ్ యొక్క లక్ష్యం ఏంటి? డబ్బు. ఓకేనా? డబ్బుని ఎక్కడ క్రియేట్ చేయాలి? సాఫ్ట్వేర్లో కాదు, పనిలో. మీరు ఏం పని చేస్తున్నారు? ఐఏఎస్ అనేది ఒక పని, ఐపీఎస్ అనేది ఒక పని, క్లర్క్ అనేది ఒక పని, మేనేజర్ అనేది ఒక పని. పనిలో డబ్బులు ఏం చేస్తారు? మీరు క్రియేట్ చేస్తారు. మరి ఎక్కడ స్టోర్ చేస్తారు? బ్యాంకులో. ఓకేనా? అంటే చూడండి, మీ లైఫ్లో డబ్బులు సంపాదించేది ఒక లొకేషన్లో, దాన్ని స్టోర్ చేసేది ఇంకో లొకేషన్లో. సేమ్ టు సేమ్ కంప్యూటర్లో కూడా ఫైల్ క్రియేట్ చేసేది ఒక చోట. ఓకేనా? ఫైల్ని స్టోర్ చేసేది ఇంకో చోట. అంటే ఫైనల్గా మీరు ఏం చేయాలి అంటే ఫైల్ని క్రియేట్ చేయడం నేర్చుకోవాలని నా లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఓకేనమ్మా? అంటే కంప్యూటర్ మొత్తం మీద మీకు తెలియాల్సింది 3. ఓకే, సరే. దీంట్లో ఈ సాఫ్ట్వేర్ అంటే మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. ఏం చెప్పాను? కాదు, వర్క్ స్పేసు, టూల్స్ ఉండే ఒక లొకేషనే సాఫ్ట్వేర్. వర్క్ స్పేసు, టూల్స్ ఉండే ఒక లొకేషన్ ఏంటంటే సాఫ్ట్వేర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫైల్ అంటే ఇప్పుడు మీకు చాలా చెప్పాను, రెజ్యూమ్ అని, క్వశ్చన్ పేపర్స్ అని, అప్లికేషన్స్ అని, ఇలా చాలా చెప్పుకుంటూ అయితే వచ్చాను నేను. ఆల్బమ్, ఫ్లెక్సీ, డీజే సాంగ్స్, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్, లేకపోతే కవర్ సాంగ్స్, సినిమా పాటలు, ఇవన్నీ కూడా దేనికి కిందకి వెళ్తాయి? ఫైల్స్ కిందే వెళ్తాయి. వీటన్నిటిని స్టోర్ చేయడానికి మనకు కావాల్సింది ఫోల్డర్. ఓకేనా? అంటే ఈ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలంటే వర్క్ స్పేస్ కావాలి, టూల్స్ కావాలి. ఓకే, సరే. ఇక్కడ మనకి వీటిల్లో డిఫాల్ట్ అనే మాట మీరు విన్నారు ఇంతకుముందు. కస్టమ్ నేనైతే చెప్పాను. ఓకేనా? కస్టమ్ అన్నా కస్టమైజ్ అన్నా ఒకటే. కస్టమ్ అన్నా కస్టమైజ్ అన్నా ఏంటి అంటే మనకి నచ్చినట్టుగా మార్చుకోవడాన్నే కస్టమ్ అంటారు. మనకి సంబంధం లేకుండా రావడాన్నే డిఫాల్ట్ అంటారు. మరి వీటిల్లో ఇక్కడున్న ఈ మూడిట్లో మీరు క్రియేట్ చేయాల్సిన ఏమున్నాయి, వచ్చే ఏమున్నాయి అంటే మీరేం చెప్తారమ్మా? ఇక్కడున్న ఈ మూడిట్లో ఈ ఫైల్ అనేది మీరు క్రియేట్ చేయాలా, ఉంటుందా? ఎస్, క్రియేట్ చేయాలి. ఈ ఫైల్ అనే దాన్ని మనం ఏం చేయాలి? క్రియేట్. ఫోల్డర్ని ఉంటుందా? ఫోల్డర్ ఏం చేయాలి? క్రియేట్ చేసుకోవాలి. మరి సాఫ్ట్వేర్ ఎస్ ఉంటుందండి, డిఫాల్ట్. అంటే సాఫ్ట్వేర్ మరి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దాని అది ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ దాని గురించి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేయటం కోసం. ఓకేనమ్మా? సరే. అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్న కంప్యూటర్ బేసిక్స్ ఏంటంటే 3: ఫైలు, ఫోల్డర్, సాఫ్ట్వేర్. అదొకసారి రాసుకోండి అమ్మా. ఫోల్డర్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టుకోండి అమ్మా. ఫోల్డర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఫోల్డర్ అంటే దాన్ని ఏమంటారు, దాని అర్థం ఏంటి, దాన్ని నేను దేనితో పోలుస్తున్నానంటే బుక్తో పోలుస్తున్నా. ఫోల్డర్ అంటే ఏంటంటే అర్థం బుక్ కాదు, పోల్చటం వేరు, అర్థం వేరు. ఓకేనా? ఇప్పుడు మీరు రమ్యకృష్ణలాగా ఉన్నారంటే మీరు రమ్యకృష్ణని కాదు, పోలిక అంతే. ఓకేనా? ఎస్. అలాగే ఇక్కడ మనకి ఫోల్డర్ని బుక్తో పోలుస్తున్నా. అంటే బుక్ ఏం చేస్తుందో ఫోల్డర్ కూడా అదే పని చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఫోల్డర్ అనే దానికి అర్థం ఉంది,
ఫోల్డర్ అంటే మీకు తెలుసా మీనింగు? మీనింగ్ పని కాదు నేను చెప్పింది. మీనింగ్ ఏంటంటే మడత పెట్టింది అని అర్థం. ఫోల్డ్ అంటే మడత, ఫోల్డర్ అంటే మడత పెట్టింది అని అర్థం. ఓకేనా? అంటే మడత పెట్టి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఫోల్డర్ అంటారు. మడతని ఏమంటారు? ఫోల్డ్ అంటారు. ఓకేనా? మడత పెట్టింది. ఓకే, అది ఏం చేస్తుందంటే ఈక్వల్ టు బుక్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బుక్ అంటే ఏంటి? బుక్ అంటే ఏంటి? సూపర్, ఎక్సలెంట్ చెప్పారు. ఓకేనా? అంటే పేపర్లని స్టోర్ చేయడానికి, పేజీస్ని స్టోర్ చేయడానికి. ఇప్పుడు ఎలాంటి పేజీలని స్టోర్ చేసిద్దమ్మా పేపరు? నేను మామూలుగా A4 పేపర్లు ఇచ్చానని కూడా దాచుకుంటారా? ఎందుకు దాచుకోరు? ఎందుకు దాచుకోరు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను A4 పేపర్లు ఇచ్చాను అనుకో, 10 పేపర్లు ఇచ్చాను అనుకోండి, అమ్మ దాచుకొని రేపు పొద్దున్న తీసుకురాండి అన్నాను అనుకోండి, దాచుకోతారా? ఎందుకు దాచుకోరు అంటున్నాను. ఫోల్డ్ అవ్వలేదా? అరే అవి వాల్యుబుల్ కాదు, అవి పోతే ఇంకో 10 పేపర్లు సైలెంట్ కొనుక్కొని వస్తారు. అవునా? అదే 2000 రూపాయల కాగితాలు ఒక 10 ఇచ్చాను అనుకోండి, దాన్ని ఎక్కడో పెడతారు కనబడకుండా. అంటే ఎంత భద్రంగా దాస్తున్నారు కదా? ఎస్. అంటే నేను ఏమంటానంటే వాల్యూ లేని కాగితాలను మీరు దాచుకోరు, వాల్యూ ఉన్న కాగితాలనే. ఎస్. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చాను అనుకోండి అమ్మా, ఏం చేస్తారు? దానికి లామినేషన్ చేసి, దానికి ఒక ఫోల్డర్ పెట్టి, దానికి జిరాక్స్ తీపిచ్చి, ఒరిజినల్ లోవర్ పెట్టి ఎంత తతంగం చేస్తారు. ఎందుకు? ఆ పేపర్కి వాల్యూ ఉంది. అంటే ఇక్కడ పేజీస్ అంటే ఖాళీ పేజీలు కాదు, రాసిన పేజీలు. ఓకేనా? మ్యాటర్ రాసిన పేజీలని స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? బుక్ని యూజ్ చేస్తాం. బుక్ని అంటే రాసిన పేజీని స్టోర్ ఆర్ సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఫోల్డర్ కూడా అలాంటి పనులే చేయాలి కదా? ఫోల్డర్ కూడా స్టోరేజ్ చేయాలి కదా? మరి ఎవరిని స్టోర్ చేసిద్ది అంటే ఎస్, మనం ఏం క్రియేట్ చేస్తాం? ఫైల్స్ క్రియేట్ చేస్తాం. కాబట్టి ఫైల్స్ని స్టోర్ చేయడానికి, ఫైల్స్ని సేవ్ చేయడానికి యూజ్ అయ్యేదే ఏంటంటే ఫోల్డర్ యూజ్ అవుతుంది. అంటే ఎందుకు ఉపయోగపడుద్ది? బుక్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే స్టోర్ చేయడానికి ఉపయోగపడుద్ది. చాలామంది చదవడానికి, రాయడానికి అంటారు, కాదు. ఓకేనా? స్టోర్ చేయడానికి. ఎవరిని? రాసిన పేపర్లు ఏమైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు బుక్లోనే పెడతారు. అలా కంప్యూటర్లో మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేశారనుకోండి, మీకు తెలిసిన ఒక ఫైల్ పేరు చెప్పండి. ఎస్, రెజ్యూమ్ అనేది ఒకటి ప్రిపేర్ చేశారనుకోండి అమ్మా, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఫోల్డర్లో పెడతారు. మీరు రెజ్యూమ్ అనేది ఫైలు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఫోల్డర్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే అక్కడ పెడితేనే సేఫ్గా ఉంటుంది. ఓకేనా? ఎస్, ఇది రాయండి అమ్మా. ఫోల్డర్ యొక్క డిస్ప్లే అంటే ఫోల్డర్ అనేది ఎలా కనపడుద్ది? ఫోల్డర్ యొక్క డిస్ప్లే. కంప్యూటర్ స్క్రీన్లో ఫోల్డర్ అనేది బుక్కును మధ్యలో మడిచినట్లుగా మరియు ఎల్లో కలర్లో ఉంటుందట. దానికి ఒకవేళ సింబల్ ఇవ్వాల్సి వస్తే ఇలా ఉంటుందండి. దీనికి మీ పేరు పెట్టుకోండి అమ్మా.
ఓకేనా. కంప్యూటర్ స్క్రీన్లో ఫోల్డర్ అనేది ఎలా ఉంటుందంటే బుక్కుని మధ్యలో మడిచినట్లుగా ఉంటుంది, మరియు ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో కనిపించే అన్నీ కూడా ఫోల్డర్సే. ఓకే, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అంటే ఫోల్డర్ యొక్క యూజ్ తెలుసుకున్నాం. ఏంటి ఫోల్డర్ యొక్క యూజు? స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరిని స్టోర్ చేయడానికి? ఫైల్స్ని స్టోర్ చేయాలి. ఓకేనా. మరి ఫోల్డర్ అనేది ఎలా ఉంటుందమ్మా? ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో కనిపించే అన్నీ కూడా ఫోల్డర్సే. ఓకేనా. సరే చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయా అమ్మా? ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయా లేవా? చూడండి, ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ కూడా ఫోల్డర్సే. ఎందుకంటే ఫోల్డర్ యొక్క ఐకాన్ ఎప్పుడూ కూడా మారదు. అది మీరు గుర్తించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఉపయోగం తెలుసుకున్నాం. ఓకేనా, ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ యూజ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? ఫోల్డర్ క్రియేషన్ అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా. సరే చూడండి, ఇప్పుడు మనం ఫోల్డర్ని బుక్తో పోల్చాం కదా. మీరు బుక్ కొనాలి అంటే, ఒక నోట్బుక్ కొనాలంటే మీరు ఏం పాస్ అయి ఉండాలి? ఒక నోట్బుక్ కొనాలంటే మీరు ఏం పాస్ అవ్వాలి? ఇంటరా, డిగ్రీయా, 10th, పీజీయా, పిహెచ్డియా? అంటే ఒక బుక్ అనేది మీరు పర్చేజ్ చేయాలి అంటే నో నాలెడ్జ్, అసలు మీ దగ్గర నాలెడ్జీ లేకపోయినా సరే బుక్ని కొనొచ్చు. ఒక 20 రూపాయలు డబ్బులుంటే చాలు కదా. మరి ఇప్పుడు ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి కూడా మీకు ఏమైనా నాలెడ్జ్ కావాలా? అక్కడేమో కొనాలి, ఇక్కడేం క్రియేట్ చేయాలి. ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి కూడా మన దగ్గర ఏం అవసరం లేదట, నాలెడ్జీ అనేది అవసరం లేదు. అసలు ఏమీ తెలియకుండా ఎట్ట చేస్తారండి అని ఒక క్వశ్చన్ రాస్తారు. అవును కదా. ఏం తెలియదు కదా అసలు మాకు. ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికి ఒక చిన్న రూట్ ఉందమ్మా. దేమి లేదు, కీబోర్డ్లో ఉన్న కీబోర్డ్ అంటే మీకు తెలుసు కదా. ఇదే కదా కీబోర్డ్ అంటే. కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ కీ, CTRL అనే దాన్ని కంట్రోల్ అని పిలుస్తారు. కంట్రోల్ కీ ప్లస్ అంటే పట్టుకొని అని అర్థం. షిఫ్ట్ కీ ప్లస్ Nను ప్రెస్ చేస్తే, N అనే లెటర్ని మీరు ప్రెస్ చేస్తే ఫోల్డర్ ఐకాన్ అనేది మీకు కనిపించింది. ఐకాన్ అంటే మీకు తెలుసా? ఐకాన్ అంటే అర్థం ఏంటంటే గుర్తు, సింబల్ అని అర్థం అన్నమాట. ఓకేనా. ఫోల్డర్ ఐకాన్ అనేది మీకు కనిపించింది, రాసుకోండి. సరే, ఫోల్డర్ ఐకాన్ అనేది కనబడుద్ది. అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు డిఫాల్ట్గా దీనికి కూడా ఒక పేరు వచ్చింది, న్యూ ఫోల్డర్ అని. దీన్ని మనం ఏం చేయాలి? మన నేమ్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. మన నేమ్ టైప్ చేసి ఏం చేయాలట? ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. కీ అంటే కీబోర్డ్లో ఉండే వాటిని కీస్ అంటారమ్మా, మౌస్లో ఉండే వాటిని బటన్స్ అంటారు. ఓకేనా. బటన్స్ని క్లిక్ చేస్తారు, కీస్ని ప్రెస్ చేస్తారు. ఓకేనా. నేను ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీరు రాసిన తర్వాత. ఓకేనా. సరే చూడండి, రాశారనుకుంటున్నాను అయితే. సరే చూడండి అమ్మ, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఒక వాల్ పేపర్ కనిపిస్తుందా?
కనిపిస్తుంది కదా. ఈ వాల్పేపర్ని ఏమంటారు మొబైల్లో? ఎస్, స్క్రీన్ అంటారు, డిస్ప్లే అంటారు. ఎక్కడ? ఫోన్లో, మొబైల్లో అయితే. మరి కంప్యూటర్లో అయితే ఏమంటారు? కంప్యూటర్లో కనిపించే ఈ స్క్రీన్ని ఏమంటారు? మీకు ఐడియా ఉందా? డెస్క్ టాప్ అంటారు. ఏమంటారమ్మా? డెస్క్ టాప్ అంటారు. ఓకేనా? అంటే ఈ స్క్రీన్ని డెస్క్ టాప్ అంటారు. ఇప్పుడు ఈ ఐకాన్స్ అన్నీ కూడా, ఐకాన్స్ అంటే గుర్తులమ్మా. ఓకేనా? ఈ ఐకాన్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి? డెస్క్ టాప్ పైన ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి అంటే కొత్త ఫోల్డర్ కావాలి. నా పేరు మీద ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పా? ఎస్, ఎక్కడుంది కంట్రోలు? కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ పట్టుకొని, షిఫ్ట్ పట్టుకొని, ఎన్ అనే లెటర్ని మీరు నొక్కగానే అక్కడ ఫోల్డర్ ఐకాన్ వచ్చిందా? ఎస్, అక్కడ ఫోల్డర్ ఐకాన్కి ఒక పేరు వచ్చేసింది. కంప్యూటర్లో ఉన్న ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, ఏదో ఒకటి డిఫాల్ట్గా. ఒక దానికి ఏమని పేరు వచ్చింది? న్యూ ఫోల్డర్. ఇప్పుడు నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరును టైప్ చేసి, కీబోర్డ్తో టైప్ చేసి ఎంటర్ కొట్టారనుకోండమ్మా, నీ పేరు మీద ఒక ఫోల్డర్ అనేది కంప్యూటర్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? అంటే నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దాంట్లో పెట్టుకోవాలి. నువ్వేం చేసినా, ఒక రెజ్యూమ్ తయారు చేసినావో అక్కడ పెట్టుకోవాలి, లీవ్ లెటర్ తయారు చేసి దాంట్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలనేది ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ అనమాట. ఓకేనా? ఎస్, అంటే ఇప్పుడు మీకు ఫోల్డర్ క్రియేట్ చేయడం వచ్చినట్టేనా? ఎస్, అంటే ఇప్పుడు మీకు ఫోల్డర్ క్రియేట్ చేయడం వచ్చింది కాబట్టి మీ కంప్యూటర్ మొత్తం వచ్చినట్టేనా? చూడమ్మా, మనం బుక్కులు కొన్నంత మాత్రాన డిగ్రీలు పాస్ అయినట్టు కాదు. అవునా? ఎస్, ఏం చేస్తే డిగ్రీ పాస్ అయినట్టు? ఎస్, చూడండి, మీరు చివరిలో ఒక బుక్ ఇస్తారు ఎగ్జామ్ అప్పుడు. ఆ బుక్లో సబ్జెక్ట్ని ఫిల్ చేస్తే అప్పుడు మీరు పాస్ అయినట్టు. అంతేగాని ఆ బుక్ ఇచ్చిన వెంటనే నేను పాస్ అయిపోయి అంటారా? ఎంటరండి. దాంట్లో మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మీరు అక్కడ ఎంటర్ చేస్తేనే మీరు పాస్ అయినట్టు. ఓకేనా? అంటే కంప్యూటర్లో ఫోల్డర్ క్రియేట్ చేసినంత మాత్రాన్ని మీకు కంప్యూటర్ వచ్చినట్టు కాదు అని మీరు గుర్తించాల్సిన విషయం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు బుక్ను కొనడానికి ఎలాంటి నాలెడ్జీ అవసరంలా. ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ వచ్చా అమ్మా అని అడిగిస్తారా ఇన్విజిలేటరు? ఎత్తుడు అంతే, నువ్వు రాతే రాయి లేకపోతే లేదు. అంటే నీకు ఆ బుక్ అని తీసుకోవడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ అవసరంలా. కానీ ఆ బుక్లో ఉన్న మ్యాటర్ రాయడానికి మాత్రం, ఆ బుక్లో మ్యాటర్ రాయడానికి మాత్రం నీ బ్రెయిన్లో సబ్జెక్ట్ అనేది 1000% ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఫోల్డర్ అంటే మీకు అర్థమైందా? ఫోల్డర్ అనేది ఎలా ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుద్ది? ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఎలా క్రియేట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని, షిఫ్ట్ పట్టుకొని ఎన్ని నొక్కితే ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టుకోండమ్మా. ఫైల్ ఎక్స్ప్లెనేషన్, ఫైల్ గురించి వివరణ, ఫైల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, దీని గురించి నేను ఫస్ట్ ఏం చెప్తాను అంటే, ఫైల్ యొక్క డిస్ప్లే. ఫస్ట్ అసలు ఫైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైల్ యొక్క డిస్ప్లే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఫైల్ అనేది పేజీ ఎలా ఉంటుందో తెలుసా? టేబుల్ ఎలా ఉంటుందో తెలుసా? అట్ట ఎలా ఉంటుందో తెలుసా? ఆ చూడంగానే ఇది పేజీ, ఇది టేబుల్, అట్ట అని చెప్పగలరు కదా. మరి ఇప్పుడు ఫైల్ ఎలా ఉంటుందని మీరు చూడలేదు, ఇప్పటివరకు మీ ఫైల్ చూడలేదా? చూశారు, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఐడియా లేకపోవచ్చు. ఓకేనమ్మా? సరే, నేనేం చెప్తానంటే, కంప్యూటర్ స్క్రీన్ అంటే మీ కళ్ళ ముందు కనిపించేది కంప్యూటర్ స్క్రీన్ అమ్మా. ఈ కంప్యూటర్ స్క్రీన్లో పేజీని కార్నర్ లేదా మూలలో మడిచినట్లుగా కనిపించే ప్రతిదాన్ని ఫైల్ అంటారు. ఓకేనా? కంప్యూటర్ స్క్రీన్లో పేజీని కార్నర్ లేదా మూల, కార్నర్ అన్నా మూల అన్నా ఒకటే, కార్నర్ లేదా మూలలో మడిచినట్లు కనిపించే ప్రతిదాన్ని ఫైల్ అని చెప్పేసి అంటారమ్మా. సరే, ఇక్కడ మనకు చిన్న ఎగ్జాంపుల్, ఒక బొమ్మ అనేది వేద్దాం.
ఎందుకంటే మీరు చూడంగానే ఇది ఫైలు అని చెప్పడం కోసం అనమాట. ఓకే, ఇలా ఒక పేజీ ఉంటుంది, ఆ పేజీకి ఇలా కార్నర్లో ఒక ఫోల్డ్ చేసి ఉంటుంది. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే ఫైల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకో మాట ఏం చెప్తానంటే యూనివర్సల్ అంటే మీకు తెలుసా ఏంటి? ఎవరు యాక్సెప్ట్ చేసేది? ప్రపంచమంతా మనుషులు యాక్సెప్ట్ చేస్తే దాన్ని యూనివర్సల్ అంటారు. ఓకేనా, ఎస్. ఓకే, యూనివర్సల్గా ఫైల్స్ అనేవి 3 టైప్స్. ప్రపంచం మొత్తం మీద 3 రకాల ఫైల్సే ఉన్నాయి, ప్రపంచం మొత్తం మీద కూడా. ఓకేనా, అవేంటో చూద్దాం ఒకసారి. ప్రపంచం మొత్తం మీద 3 రకాల ఫైల్స్ ఉన్నాయంట. సరే, రాశారు కదా, చూడండమ్మా. ఇప్పుడు మీరు మొబైల్లోకి రాయొద్దు, జస్ట్ ఏనండి కొన్ని మాత్రం మీరు జస్ట్ అక్కడ నేను ఏంటంటే నేను మాట చెప్పేటప్పుడు ఇది రాస్తే బాగుంటుందని నేను అనుకుంటా. మొబైల్లోకి ఏమేమి పంపించగలరు? మీ మొబైల్లో ఏమేమి ఉన్నాయి? సూపర్, ఎక్సలెంట్, వీడియోస్, సూపర్, ఆడియో, ఇంకా ఎఫ్ఎం అంటే చెప్పారుగా ఆడియో, మళ్ళీ ఇంక ఎఫ్ఎం ద్వారా పెట్టామా మన ద్వారా పెట్టామా అనేది కాదు, వచ్చింది ఆడియో వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇమేజ్ చెప్పారు, వీడియో చెప్పారు, ఆడియో చెప్పారు. ఓకేనా, ఇంకేం పంపిస్తారు? సూపర్, టెక్స్ట్ పంపిస్తారు. ఫస్ట్ బేసిక్గా టెక్స్ట్ పంపించవచ్చు మీ మొబైల్లో. టెక్స్ట్ ఉంది మీ మొబైల్లో, వాట్సాప్ ఓపెన్ చేయని అంత టెక్స్ట్ ఉండదు, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి. అంటే మీరు మొబైల్కి పంపించేది 3. మొబైల్లో పంపించేది 3. ఒకటి టెక్స్ట్, ఇంకొకటి ఇమేజెస్, ఇంకోటి వచ్చేసరికి మ్యూజిక్. ఈ మ్యూజిక్లోనే ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్లోకి నేను పంపించగలిగేది 3. మొబైల్లోకి 3 ఎలాగైతే పంపిస్తానో కంప్యూటర్లోకి నేను 3 పంపించగలను. ఓకే, ఇప్పుడు మొబైల్లో టెక్స్ట్ నేను ఎలా పంపిస్తాను? మొబైల్లో టెక్స్ట్ పంపించాలా? కీప్యాడ్ ఉంటుంది, మొబైల్లో ఉండేదాన్ని కీప్యాడ్ అంటారు, కంప్యూటర్లో ఉండేదాన్ని కీబోర్డ్ అంటారు. కీప్యాడ్ లేదంటే వాయిస్. కీప్యాడ్లోనే ఒక మైక్ సింబల్ ఉంటుంది, అది ఆన్ చేయగానే మనం ఎక్కడ ఉన్నామని చెప్పగానే టెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఈజీ ప్రాసెస్. ఓకేనా, అంటే టెక్స్ట్ అనేది పంపించాలంటే మీకు కీప్యాడ్ కావాలి, లేదంటే అక్కడ ఉన్న మైక్ కావాలి. ఓకే, అదే మైక్తో మీరు ఆడియోని కూడా పంపించవచ్చు. ఓకే, మరి వీడియోని పంపించాలంటే మీకేం కావాలి? ఎస్, కెమెరా కావాలి. చూడండి, మీరు ఒక్కొక్క థింగ్ని, ఒక్కొక్క కంటెంట్ని మీరు కంప్యూటర్లో పంపించాలన్నా మొబైల్లో పంపించాలన్నా ఒక్కొక్క టైప్ ఆఫ్ యాప్ను వాడుతున్నారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ టూల్స్ను వాడుతున్నారు. ఇప్పుడు మీరు టెక్స్ట్ని పంపించాలంటే కీబోర్డ్ అనే దాన్ని వాడుతున్నారు. ఓకేనా, ఆడియోని పంపించాలంటే ఒక యాప్ని, రికార్డరు లేదా మైక్ అనే ఒక టూల్ను వాడుతున్నారు. అదే వీడియోని పంపించాలంటే కెమెరా అనే దాన్ని వాడుతున్నారు. అంటే ఈ మూడింటి ద్వారా ఈ మూడింటిని మనం పంపించడానికి అవకాశం ఉంది. కంప్యూటర్లో కూడా అవే కదా మనం పంపించేది. కాబట్టి ప్రపంచం మొత్తం మీద మనం కంప్యూటర్లోకి ఇచ్చేది 3 కాబట్టి మనకి బయటకు వచ్చే ఫైల్స్ కూడా ఎన్ని ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకేనా, మీరు ఇచ్చేది 3 కాబట్టి బయటకు వచ్చేది కూడా 3 ఉంటాయి. ఓకే, ప్రపంచం మొత్తం మీద 3 రకాల ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి టెక్స్ట్ ఫైల్, రెండోది వచ్చేసరికి ఇమేజ్ ఫైల్స్, మూడోది మ్యూజిక్ ఫైల్. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఫైల్స్ ఇవన్నమాట. ఈ టెక్స్ట్ ఫైల్లో రకరకాల ఫార్మేట్స్ ఉంటాయమ్మా, రకరకాల ఫార్మేట్స్ ఉంటాయి. బేసిక్ అసలు ఈ ఫైల్స్, ఈ 3 ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే మీకు కావాల్సిన కామన్ థింగ్ ఏంటంటారు? ఈ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే మీకు ఏం తెలియాలి? సాఫ్ట్వేర్ తెలియాలి. ఓకేనా, ఎస్. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే మీకు ఏ సాఫ్ట్వేర్ తెలియాలి? MS
ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ తెలియాలి. దీంట్లో మీకు ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది. ఈ మూడిట్లో లక్ష్యాలే మీరు రాసేది. ఒక టైం పేపర్ మీద రాస్తారు, ఇంకో టేబుల్లో రాస్తారు, ఇంకో స్లైడ్ మీద రాస్తారు. టోటల్గా మీరు అక్షరాలు రాస్తారు. ఓకేనమ్మా. రెండోది వచ్చేసరికి ఇమేజ్ ఫైల్. ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేయాలంటే మీకు సాఫ్ట్వేర్ కావాలి, అదే ఫోటోషాప్. నెక్స్ట్ మ్యూజిక్ ఫైల్. మ్యూజిక్ ఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి ఒక సాఫ్ట్వేర్ కాదు, ఏ ఫైల్ క్రియేట్ ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు మన మొబైల్లో ఉండే మ్యూజిక్ ఫైల్ క్రియేట్ చేయడం మొబైల్లో ఉండే యాప్ ఏమైనా ఉందా మీకు తెలుసా? ఇన్షాట్ మీకు ఐడియా ఉందా? లేదు. కైన్ మాస్టర్, పిక్సార్ట్, ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయా? ఇవన్నీ కూడా తర్వాత స్నాప్చాట్, ఇవన్నీ కూడా వీడియోని క్రియేట్ చేయడానికి ఉపయోగపడే యాప్స్, ఈ మొబైల్లో యాప్స్. ఓకే, మరి కంప్యూటర్లో ఉండే ఏంటి అంటే ఫిల్మోరా, ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కంబర్షన్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి యాప్స్. మన మొబైల్లో ఎన్ని యాప్స్ అయితే దీంట్లో అంతకంటే ఎక్కువ. ఓకేనమ్మా. ఎస్, అంటే ఈ సాఫ్ట్వేర్లు వస్తే ఈ ఫైల్స్ని మీరు క్రియేట్ చేయగలరు. ఓకేనా. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడానికి ఎంఎస్ ఆఫీస్ కావాలి, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలి. ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ నేర్చుకోవాలి. మ్యూజిక్ ఫైల్ క్రియేట్ చేయడానికి ఫిల్మోరా లేకపోతే ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్లో ఎంఎస్ ఆఫీస్లో మీరు ఎవరెవరితో పని చేయగలరంటేనమ్మా, ఇక టెక్స్ట్ ఫైల్లో ఏమి ఉంటాయి అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, అలాగే సింబల్స్ ఉంటాయి. ఈ మూడిటితోనే మనం ఎక్కువ శాతం టెక్స్ట్ ఫైల్లో వర్క్ చేస్తాం. ఇప్పుడు మీరు టెక్స్ట్ ఫైల్గా క్రియేట్ చేసేది దాంట్లో ఏమేమి రాస్తున్నారు, ఏమేమి ఉన్నాయి చెప్పండి. మీరు పేపర్ మీద అక్షరాలు ఉన్నాయా, సింబల్స్ ఉన్నాయా, నంబర్స్ ఉన్నాయా, బొమ్మలు ఉన్నాయా? బొమ్మలు ఉన్నాయా? బొమ్మలు ఏడ ఉన్నాయమ్మా? ఫోల్డర్ బొమ్మ ఉందా, ఫైల్ బొమ్మ ఉందా? ఎస్, అవి షేపులు. యాక్చువల్గా బొమ్మలు కాదు, ఇమేజెస్ కాదు. ఆ ఇమేజెస్ అంటే మన ఫోటోలు అక్కడ అంటించారా? అంటించలేదు కదా, జస్ట్ ఒక షేప్ అనమాట. అంటే మీకు 99% ఏముంది? టెక్స్టే ఉంది. 99% టెక్స్ట్ ఉంది, ఒక 1% అక్కడక్కడ షేప్లో ఉన్నాయి అంతే. ఓకేనా. ఎస్, అంటే టెక్స్ట్ ఫైల్లో 90% ఏముంటుంది? 99% టెక్స్టే ఉంటుంది, ఆల్ఫాబెట్స్, నంబర్స్, సింబల్స్. మరి ఇమేజ్ ఫైల్స్లో అన్నీ ఏముంటాయి? ఎస్, ఫొటోసే ఉంటాయి. ఇమేజ్ ఫైల్స్ మీరు ఓపెన్ చేస్తే అన్ని ఫొటోసే ఉంటాయి. ఆ ఫొటోస్ని పిక్స్ అంటారు, ఇమేజెస్ అంటారు, పిక్చర్స్ అంటారు, రకరకాల పేర్లు పిలుస్తారు. మరి మ్యూజిక్ ఫైల్లో ఏముంటుందమ్మా? ఆడియో లేదా వీడియో. ఈ రెండు ఉంటే దాన్ని ఏమంటారంటే మ్యూజిక్ ఫైల్ అంటారు. అంటే ఈ రెండింటిని మీరు ఏదైనా ఎడిట్ చేయాలి. నేను వాయిస్ మాట్లాడుతున్నాను, యాక్చువల్లీ నేను రికార్డ్ చేస్తున్నాను. నాకు రికార్డ్ చేయడానికి ఏం చేస్తాను? నేను ఒక మైక్ అనేది దాన్ని యూజ్ చేస్తాను. నాకు ఎట్ ఎ టైం ఒక సాఫ్ట్వేర్ కావాల్సి వచ్చింది, యాక్టివ్ ప్రజెంటర్ అని. ఆ రెండింటితో నేను ఏం చేస్తానంటే నా వాయిస్ని మాత్రం రికార్డ్ చేస్తున్నాను. ఓకేనమ్మా. ఎస్, ఆ వాయిస్ని రికార్డ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్లు వస్తున్నాయి, నేను కొంచెం మధ్యలో ఆగుతున్నా. వాటన్నిటిని ఏం చేయాలి? నేను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సైలెంట్ అంతా మీరు వినరు కదా, నేను యూట్యూబ్లో పెట్టాను అనుకోండి, వింటారా? ఆ సైలెంట్ మొత్తం నేను కట్ చేయాలి. కట్ చేయాలంటే నాకేం కావాలి? ఒక యాప్ కావాలి. ఓకేనమ్మా. ఎస్, అంటే చూడండి, ప్రపంచం మొత్తం మీద ఉన్న ఫైల్స్ మూడే. ప్రపంచం మీద ఎక్కడికైనా ఎవరి దగ్గరికి వెళ్ళాలండి, టెక్స్ట్ ఫైలు, ఇమేజ్ ఫైలు, మ్యూజిక్ ఫైల్. ఎందుకండి అంటే మనం లోపలికి ఇచ్చేది మూడే, బయటకు వచ్చేది కూడా మూడే. ఓకేనా. ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది రాశారు కదమ్మా, ఫైల్స్ అయితే మూడే ఉన్నాయి, కానీ ఫైల్స్ అనేవి 3 types నే, కానీ ఫార్మేట్స్ అనేవి నంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా. ఫైల్స్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద, కానీ ఫార్మేట్స్ అనేవి ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయి, చాలా ఫార్మేట్స్ ఉన్నాయి. అసలు ఫార్మేట్ అంటే ఏంటి? ఇక్కడ మనకు కొత్తగా వచ్చిన ఒక పదం ఏంటి అంటే ఫార్మేట్. అసలు ఫార్మేట్ అంటే ఏంటి అర్థం? ఏంటి ఫార్మేట్ అంటే మీ దృష్టిలో తెలుసా? ఫార్మేట్ అంటే చూపించడం. ఫార్మేట్ అంటే ఏంటంటే చూపించడం. నువ్వు లెటర్ని ఎలా చూపిస్తావు? నువ్వు లెటర్ని ఏ ఫార్మేట్లో చూపిస్తావు? లేకపోతే ఒక మ్యూజిక్ని ఏ ఫార్మేట్లో చూపిస్తావు? లేకపోతే ఒక క్వశ్చన్ పేపర్ ఏ ఫార్మేట్లో తయారు చేస్తావు? నువ్వు ఒక మనిషిని ఏ ఫార్మేట్లో పెడతావు అని చూపించడాన్నే ఫార్మేట్ అంటారు. ఓకేనా. అంటే చూడండి, ఫైల్స్ అనేవి 3 రకాలే ఉన్నాయి, కానీ ఫార్మేట్స్ అయితే అన్లిమిటెడ్గా నంబర్ ఆఫ్ ఫార్మేట్స్ అనేవి ఉన్నాయి. అంటే దీంట్లో నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే
ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ ఉందమ్మా. ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా డిఓఎక్స్ లేదా DOC.X అనే ఫార్మేట్స్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ తీసుకున్నా. ఈ ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా ఒక ఫార్మేట్ ఉంటుంది. కంప్యూటర్లో ప్రతిదీ డిఫాల్టే, అది మనకు నచ్చినప్పుడు దాన్ని కస్టమైజ్ చేసుకుంటాం. ఓకేనా? డిఫాల్ట్గా DOX లేదా doc.x అనే ఫార్మేట్ ఉంటుంది. ఓకే, ఇదే ఫార్మేట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ డాక్యుమెంట్ ఫార్మేట్ని మనకి నచ్చిన ఫార్మేట్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా PDF అనేది విన్నారా మీరు ఎప్పుడన్నా? PDF పోర్టబుల్ డివైస్ ఫార్మేట్ అంటారు. పోర్టబుల్ డివైస్ ఫార్మేట్ ఎక్కడైనా ఓపెన్ అవుతుంది, అది PDFలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సెల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, PPTలో కన్వర్ట్ చేసుకోవచ్చు. నీకు ఎలా కావాలంటే దాన్ని అలాగ మార్చుకోవచ్చు. ఓకేనా? అలాగే మీరు ఒకవేళ ఫోటోషాప్ తీసుకున్నారనుకోండి, డిఫాల్ట్గా PSD అనే ఫార్మేట్ ఉంటుంది. PSD అనే ఫార్మేట్ ఫోటోషాప్కి ఉంటుంది. ఈ PSDలో నుంచి మీరు JPEG, ఓకే, లేదా PNG లేదా GIF ఇట్లా, లేదా నిన్నారా మీరు TIFF, ఇలా మీకు ఏ ఫార్మేట్లో చూడండి. మనకి ఫైల్స్ అయితే ఉంది 3 కానీ ఫార్మేట్స్ అయితే ఒక్కొక్క దానికి ఎన్నెన్ని ఫార్మేట్లు ఉంటాయి అంటే నంబర్ ఆఫ్ ఫార్మేట్స్ ఉంటాయి. వాటిలలో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, జనరేట్ ఒకసారి నేను చూపిస్తాను కూడా మీకు. ఓకేనమ్మా? ఎస్. అలాగే మీకు ప్రీమియర్ ఉందనుకోండి. ఇది వచ్చేసరికి ఒక టెక్స్ట్ ఫైల్ యొక్క ఫార్మేట్, ఇది వచ్చేసరికి ఇమేజ్ ఫైల్ ఫార్మేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మ్యూజిక్ ఫైల్ అనేది ఒక ఫార్మేట్స్ ఎలా ఉంటాయి అంటే MP3 అనే మాట విన్నారా? MP3 లేదా? MP3 అంటే మనం సాంగ్స్ వింటారు చూసారా, అవన్నీ MP3 సాంగ్లే. ఆడియో సాంగ్స్ని MP3 సాంగ్స్ అంటారు. ఓకే, అలాగే MP4 అనేది ఏంటి అంటే వీడియో ఫార్మేట్. AVI, MPEG, నంబర్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? ఎస్. అంటే ఒక్కొక్క ఫైల్ని మనం ఎన్ని రకాల ఫార్మేట్స్ అంటే ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టారనుకోండి అమ్మా, ఓకే, ఇమేజ్ ఫార్మేట్స్ అని కొట్టారనుకోండి, ఇమేజ్ ఫార్మేట్స్ అని కొట్టారనుకోండి అమ్మా, ఆటోమేటిక్ చూడండి GIF, JPG, PDF, PNG, SVG, GIF, ఇక్కడ ఇమేజెస్ పెట్టాము చూడండి ఎన్ని ఫార్మేట్స్ ఉంటాయి. గ్రాఫికల్ ఫైల్ ఫార్మేట్స్, ఇవన్నీ ఫార్మేట్స్. PNG, TIFF, JPG, టార్గా, AI, PDF, PS, LPS, PSD, ఇవన్నీ మీరు ఎన్ని ఫార్మేట్లు కావాలంటే అన్ని ఫార్మేట్లు ఉంటాయి. ఫార్మేట్స్ అన్లిమిటెడ్, ఫైల్స్ 3 ఓకేనా? 3 మాత్రమే ఫైల్స్ ఉన్నాయి, ఫార్మేట్స్ మాత్రం చాలా ఉన్నాయి. వాటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే నీకు ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాం కదా, ఇన్వర్డ్ అనే సాఫ్ట్వేర్, MS వర్డ్ అనే సాఫ్ట్వేర్ తీసుకున్నాం కదా, దాంట్లో మనం స్టోర్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. యాక్చువల్గా ఇది ఉంది చూసారమ్మా, ఇది ఫైలేనా? ఎలా చెప్తున్నారు? ఎస్, పేజీని కార్నర్లో మడిచినట్టుగా ఉంది కదమ్మా. సరే, ఇది ఏం ఫైలు? ఎస్, PDF. అలాగే ఇది ఉంది కదమ్మా, ఇది కూడా ఫైలే. ఎందుకు? ఇది కూడా పేజీని కార్నర్లోకి మడిచినట్టు ఉంది. యాక్చువల్లీ ఇదేం ఫైల్ అంటే మ్యూజిక్ ఫైల్ అంటారు. ఓకేనా? ఇది వచ్చేసరికి ఇది కూడా ఫైలేనమ్మా. ఎందుకంటే పేజీని కార్నర్లో మడిచినట్టుగా లేదు కానీ అది పేపర్ రూపంలో ఉంది కదా, దాన్ని ఫైల్ అంటారు. ఇదేం ఫైల్ అంటే ఇమేజ్ ఫైల్, ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి. అలాగే ఇది వచ్చేసరికి కూడా టెక్స్ట్ ఫైల్, పేజీని కార్నర్లో మడిచినట్టుగా ఉంది. అలాగే ఇది వచ్చేసరికి మ్యూజిక్ ఫైల్, ఇది కూడా మ్యూజిక్ ఫైల్. ఎలా చెప్తున్నారంటే ఒక రీల్ సింబల్స్, ప్లే సింబల్స్, లేకపోతే మ్యూజిక్ సరిగమలో ఏదో సింబల్, ఈ టైప్లో సింబల్స్ ఉంటాయి అనమాట. ఆ టైప్లో సింబల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మ్యూజిక్ ఫైల్స్ అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు నేను MS వర్డ్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో నేను దాన్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి అది ఏ ఫార్మేట్లోకి వెళ్ళిందో చూద్దాం. వీటన్నిటికి కూడా ఫార్మేట్ ఉంటుందమ్మా. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేట్ అంటే ఎక్కడ ఉంటుందంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళారనుకోండి, ప్రాపర్టీస్లోకి వెళ్తే దాని ఫార్మేట్ అనేది ఇక్కడ ఉంటుందమ్మా.
చూడండి, దీని ఫార్మేట్ ఏంటి? ఇమేజ్ కాబట్టి దాని ఫార్మేట్ ఏంటి? జేపీజీ, జాయింట్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంటారు. ఓకేనా, జేపీజీలోకి వచ్చేసింది. ఇది ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది కదమ్మా. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఏదో ఒక టెక్స్ట్ టైప్ చేసి దాన్ని స్టోర్ చేస్తాను. టెక్స్ట్ టైప్ చేశాను, దీన్ని స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది చూసారా, సేవ్ యాజ్ ఏ టైప్. ఏ ఫార్మేట్లో మీరు స్టోర్ చేసుకుంటారు? ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్, దీని మీద క్లిక్ చేసి చూడండి ఎన్ని ఫార్మేట్స్ వచ్చినాయో. పీడిఎఫ్, లేకపోతే ఎక్స్పీఎఫ్, సింగిల్ ఫైల్ ఫార్మేట్, వెబ్ పేజ్, ఇట్లా ఏ ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మేట్లో. కానీ డిఫాల్ట్గా ఏముంది ఇక్కడ? వర్డ్ డాక్యుమెంట్. అది వర్డ్ కాబట్టి వర్డ్ డాక్యుమెంట్. దీంట్లో నేను ఒక స్టోర్ చేసాను. ఎక్కడ స్టోర్ చేస్తాను? డెస్క్టాప్ మీద స్టోర్ చేస్తాను. డెస్క్టాప్ మీద ఏమైనా స్టోర్ చేస్తున్నాను? ఆన్ ది ఇన్సెట్ ట్యాబ్ అనే ఫైల్ పేరుతో స్టోర్ చేస్తాను. యాక్చువల్గా రెజ్యూమ్, క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది కదా, అలా ఇక్కడ ఫైల్ పేరు ఏం చెప్పాను? ఆన్ ది ఇన్సెట్ ట్యాబ్ అని చెప్పేసి సేవ్ చేశాను అనుకున్నాను. మరి ఇప్పుడు డెస్క్టాప్ అంటే ఇదే కదా, ఇదే కదా డెస్క్టాప్ అంటే. మరి ఇక్కడ వచ్చిందా? ఓకేనమ్మా. మరి ఇది డిఫాల్ట్గా ఏ ఫార్మేట్లో ఉందో చూద్దాం. నేను చెప్పా కదా నేను, చూడండి, డాక్యుమెంట్ ఫార్మేట్, DOCX డాక్యుమెంట్ ఫార్మేట్లో ఉంది. దీన్ని నేను ఏం చేస్తానంటే నాకు డాక్యుమెంట్ ఫార్మేట్ కాదండి, నాకు పీడిఎఫ్లో కావాలని అనుకోండి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే కన్వర్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను గూగుల్లో వర్డ్ టు ఇమేజ్ ఫార్మేట్ అన్నాను, వర్డ్ టు లేకపోతే పీడిఎఫ్ ఫార్మేట్ అన్నాను. నీ ఇష్టం ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో. కన్వర్ట్ వర్డ్ టు పీడిఎఫ్ చూద్దాం ఒకసారి. దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ ఏం చేయమంటుంది? వర్డ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. వర్డ్ ఫైల్ దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడుంది వర్డ్ ఫైల్? ఇదే కదా మన వర్డ్ ఫైల్. ఓపెన్ అన్నాను. ఓకే, దీన్ని మనం ఏం చేసుకోవచ్చాము? ఇక్కడ కన్వర్ట్ టు పీడిఎఫ్ అంటున్నాను. చూద్దాం ఒకసారి. కన్వర్ట్ చేస్తుంది, కన్వర్ట్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుంది. అంటే నేను వర్డ్ ఫార్మేట్ని ఏం చేశా? పీడిఎఫ్లో కన్వర్ట్ చేశా. ఎక్కడ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను, అది సేమ్ దీనికి ఒకటని పెడతాను అంతే. దీనికి నేను ఒకటని పెడుతున్నాను, సేవ్. ఓకేనా, చూడండి వచ్చిందా? సేమ్ ఇది సేమ్ ఫైల్, కాకపోతే ఇదేమో డాక్యుమెంట్ ఫార్మేట్, ఇది వచ్చేసరికి పీడిఎఫ్. అలాగే ఇమేజ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్సెల్ ఫార్మేట్లో కన్వర్ట్, నీ ఇష్టం వచ్చిన ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్మేట్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి. ఓకేనమ్మా. ఎస్, ఒకవేళ ఇది ఉందనుకో, ఇది మ్యూజిక్ ప్లేయర్ కదా, అంటే వీడియో అన్నమాట. దీనికి ఏమొస్తుంది? చూడండి, ఇక్కడ MP4 అని వచ్చిందా? ఎందుకు? అది వీడియో కాబట్టి. అది ఆడియో అనుకోండి, MP3 అని వచ్చింది. ఓకేనమ్మా. ఎస్, అంటే ఫైల్స్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి ఫార్మేట్స్ మాత్రం అన్లిమిటెడ్గా ఉన్నాయి అని మీరు బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా. ఎస్, ఇది రాసుకుంటారమ్మా? రాసిస్తారా? చాలు, మిగతాయి మనం రేపు చెప్పుకుందాం. ఓకే, రేపు నేను ఏం చెప్తానంటే అసలు ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలి కదా, ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? కొడితే ఫోల్డర్ వచ్చింది. మరి ఫైల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫైల్ గురించి తెలుసుకున్నాం, ఎలా ఉంటుంది? పేజీని కార్నర్లో మడిచినట్టుగా ఉంటుంది. ఓకే, 2 రకాల ఫైల్స్ ఉన్నాయి, ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఫైల్, మ్యూజిక్. ఇప్పుడు నేను టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి, ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేవి రేపు క్లాస్ చెప్తాను. ఓకేనమ్మా. ఎస్, వెళ్ళండి.